అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్కి పునఃస్వాగతం. మా ఛానల్ ప్రత్యేకత మనం ముచ్చరించుకుంటున్న విషయాలు మీరు వింటూనే పక్కన స్లైడ్స్ రూపంలో మీకు టెక్స్ట్ చదువుకుంటూ ఉండొచ్చు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. మీకు మంచి మంచి వీడియోలు మీ నోటిఫికేషన్స్ ద్వారా తెలియజేయబడతాయి. చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి వీడియోలు మీరు చక్కగా ఆస్వాదించవచ్చు. ఈరోజు చర్చ, ఈ ఫాస్ట్ యుగంలో మనము పనులని నిర్వహించుకోవటంలో చాలా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంటుంది. చాలా పనులు చేసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది, త్వరగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అర్జెన్సీ కూడా ఉంటుంది. కానీ మనము ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నామేమో అనేటటువంటి డౌట్స్ వస్తాయి. అయితే ఈ పని నిర్వహణలో నైపుణ్యంగా చేసుకోవటం, ఉత్పాదకత పెంచుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం వంటి అంశాలు మనము పరిగణలోకి తీసుకోవాలి. వాటికి సంబంధించి ఈరోజు మనం ఒక 10 అద్భుతమైనటువంటి పద్ధతుల్ని తెలుసుకుందామా రండి. నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, presently founder director, Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad. మా ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ ఛానల్కి సుస్వాగతం. మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సందేహాలని. వాటిని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్చకి స్వాగతం. మన రోజువారీ జీవితం పనుల రాశితో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహించాలంటే కొన్ని సరళమైన అద్భుతమైన పద్ధతులను అనుసరించడం చాలా అవసరం. స్మార్ట్గా చేయాలి. ఈ చర్చలో మనం పనులను ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎలా నిర్వహించుకోవచ్చో వివరించబడుతుంది. చూద్దాం రండి. ప్రణాళిక, క్రమ పద్ధతి మరియు మనస్సులో సంతోషాన్ని పొందే విధంగా మనం ఈ టిప్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఈ టిప్స్ని అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనులు సాధించడమే కాకుండా మన జీవితానికి సంతోషాన్ని మరియు మంచి ఉల్లాసాన్ని అందించగలవని ఈ చర్చలో తెలుసుకుందాం. మొట్టమొదటి విషయము, అన్ని విషయాలు నమోదు చేసుకోవటం. క్యాప్చర్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. ప్రతి పనిని, ఆలోచనలు మరియు మీ ముఖ్యమైన అంశాలని నమ్మదగిన పద్ధతిలో నమోదు చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మనసు క్లియర్గా ఉంటుంది, పనులు మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకి మీ దగ్గర ఒక చిన్న నోట్ పుస్తకం ఉందనుకోండి, లేదా ఫోన్లో నోట్ యాప్ ఉంటుంది. అందులో మీరు ఏ ఆలోచన వచ్చినా సరే, అది చిన్నదైనా సరే, వెంటనే రాసేసుకోండి, నమోదు చేసుకోండి ఆ యాప్లో. ఉదాహరణకి మీరు ప్రాజెక్ట్ కొత్త ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే రాసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము ఈజీగా పనిని అటెండ్ అవడానికి అవకాశం వస్తుంది. రెండోది, పనులను స్పష్టంగా చేసుకోవాలి. అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. క్లారిఫై యువర్ టాస్క్స్. పనులను చిన్న చిన్న కార్యాచరణలుగా విభజించుకోవడం ద్వారా చాలా ముఖ్యమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది. ఇది పనిని సులువుగా చేయాలనిపిస్తుంది అన్నమాట. మరియు ఏం చేయాలో స్పష్టతగా తెలుస్తుంది. ప్రతి పనికి ఒక సరైన పథకం ఉన్నప్పుడు పని సులభం అయిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ మీద పనిచేయాలనుకున్నారనుకోండి, మొట్టమొదటిగా ఏం చేస్తాం, మనం మార్కెట్ రీసెర్చ్ చేయాలనుకుంటాం. సో తర్వాత సరైన రీసెర్చ్ పత్రాలు ఎక్కడ దొరుకుతాయి, ఏమిటి వీటి విషయాలు, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని వెతుకుతాం. మూడో విషయము, సక్రమంగా వ్యవస్థీకరించుకోవాలి మనం. అంటే మనకి ఉన్నవన్నీ కూడా ఆర్గనైజ్ ఇఫెక్టివ్లీ. మీ పనులను ప్రాధాన్యత విషయంపై ఆధారపడి కేటగిరీలుగా చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమం చాలా ఇంపార్టెంట్ కదా. మరి మనసులో ఉన్న పనులన్నింటినీ సరిగ్గా ఏర్పాటు చేసుకోవడం ద్వారా పని వేగంగా మరియు సమర్థవంతంగా జరిగే విధానాలను మనమే కనుక్కుంటాం. ఉదాహరణకి రోజువారీ పనులను వ్యక్తిగతము,
వృత్తిపరమైనవి మరియు ప్రాజెక్ట్ రీసెర్చ్ కేటగిరీలుగా విభజించుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఒక టు డూ లిస్ట్ యాప్ను ఉపయోగించి మీరు ఇలాంటి విభజన చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో దొరుకుతుంది మీకు టు డూ లిస్ట్ యాప్. అందులో రాసుకుంటా నమోదు చేసుకోవటమే. దీని ద్వారా అవసరమైన పనిని సులువుగా గుర్తించుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. 4వ పద్ధతి క్రమంగా సమీక్షించుకోవటం. రివ్యూ రెగ్యులర్లీ. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా రెగ్యులర్గా ఒక సమయానుకూలంగా సమీక్షించుకోవడం చాలా మంచిది. మీ పద్ధతులు, ప్రాజెక్టులు మరియు టాస్క్లు ఏవైతే ఉన్నాయో పునః పరిశీలించటం, ప్రగతిని తనిఖీ చేయటం ముఖ్యమైనటువంటి విషయం. ఎంతవరకు వెళ్ళాము, ప్రగతి ఏంటో, ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది తెలుసుకోవాలి. తద్వారా మీకు మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నా, కొత్త విషయాలు కలుపుకోవాలన్నా, ఇంకా అవసరమైనది తీసేయాలన్నా చాలా సమయం మనకి దొరుకుతుంది. ఉదాహరణకి ప్రతి సోమవారం మీ పనుల జాబితాను తిరిగి పరిశీలించుకుని ప్రాధాన్యతను పునఃస్థాపించండి. చూడండి ఎలా ఉంటుందో. మీరు ఎటువంటి మార్పులు చేయాలనిపిస్తే అదనపు ప్లాన్ చేసుకోండి. చక్కగా మనకి ఆర్గనైజ్డ్గా మనం చేసుకోవచ్చు. 5వ విషయం, చర్చలకు ప్రాధాన్యత ఇవ్వండి, చర్యలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయారిటైజ్ యాక్షన్స్. ముఖ్యమైన పనులు ముందుగా చేయటం వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి టాస్క్ను ప్రాధాన్యతగా చూసి ముందుగా అవసరమైనవి ఏంటో ఆ పనులు ముందుగా పూర్తి చేసేయడం చాలా మంచిది. ఉదాహరణకి ఉదయం ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అత్యవసర పనులను గుర్తించి మొదట అవి పూర్తి చేసుకునేలా చేసుకుంటే బాగుంది. ఉదాహరణకి మీకు ముఖ్యమైన ఈమెయిల్ని చూసి చర్చించుకుని వాటికి వెంటనే రిప్లై చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. 6వ విషయము, 2 నిమిషాల సమయాన్ని పాటించండి. అంటే యూజ్ 2-minute రూల్. అంటే ఏంటి, 2 నిమిషాల్లో పూర్తి చేయగల పనులను వెంటనే చేయడం సులభంగా ఉంటుంది. ఇది మన దైనందిన పనులను వెంటనే పూర్తి చేయగల అవకాశం కూడా వస్తుంది. ఉదాహరణకి మీ మెయిల్ బాక్స్లో ఈ చిన్న ఈమెయిల్స్ ఉన్నాయనుకోండి, చిన్నవి. అవి వచ్చినప్పుడు ఏంటి, వెంటనే చదివేసి సమాధానం ఇచ్చేయచ్చు. ఇలా చిన్న పనులను వెంటనే పూర్తి చేయడం వల్ల పెద్ద టాస్క్ లిస్ట్ నుండి తగినంత ఉపశమనం లభిస్తుంది. అయ్య బాబు ఇన్ని చెయ్యాలా అనేటటువంటి ధోరణి నుంచి మనకి కాస్త మనకి సడలింపు దొరుకుతుంది అనమాట. 7వ విషయము, పని పరిమితిని పెంచుకోవాలి. అంటే లిమిట్ యువర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఏంటి, ఒకసారి ఒక పనిపైనే దృష్టి పెట్టడం ద్వారా పని నాణ్యత మరియు సామర్థ్యం చాలా పెరుగుతుంది. చాలా పనులను ఒకేసారి చేసేయడానికి ప్రయత్నించాం అనుకోండి, ఒత్తిడికి దారితీస్తుంది తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి ఎప్పుడు ఒక పనినే పూర్తి చేయడం చాలా ఉత్తమం. అంటే మల్టీ టాస్కింగ్ వైపు వెళ్ళకూడదు. ఒకే పని, ఇంపార్టెంట్ పని నిర్దేశించుకుని చేసి తర్వాత ఇంకొక పనికి వెళ్ళడం చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండా మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టడం కాకుండా మొదటి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు దానిపైనే దృష్టి పెట్టి తర్వాత 2వ విషయం గురించి ఆలోచించడం చాలా మంచిది. అది మీ పని పరిమితిని తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, గమనించగలరు. 8వ విషయం, అవసరమైతే పనులను బదిలీ చేయండి. డెలిగేట్ వెన్ పాసిబుల్. అన్ని మీరే మీ మీద చేసుకోక్కర్లేదు. అన్ఇంపార్టెంట్ మీ కాలీగ్స్కి, మీ కుటుంబ సభ్యులకి అప్పగించవచ్చు కదా మీ బాధ్యతల్ని. మీకు బాధ్యతలను ఇతరులు అప్పగించవచ్చు అంటే అప్పగించడం చాలా మంచిది. మీరు అవసరం అనిపించే పనులను ఇతరులకు అప్పగించడం ద్వారా మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది. మీరు ఇంపార్టెంట్ అవసరమైన మీరు ఎంచుకుంటారు, వాళ్ళు చేయగలిగిన వాళ్ళకి ఇచ్చేస్తారు. ఉదాహరణకి మీ బృందంలో ఎవరైనా చిన్న పనులను ఇతరులకు అప్పగించవచ్చు కదా. చిన్న పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ స్కిల్ లెవెల్స్ని బట్టి గుర్తించి వారికి అప్పగించండి. ఇది మీకు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించడానికి సహాయపడుతుంది. 9వది, విశ్వసనీయమైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సెటప్ ఎ ట్రస్టెడ్ సిస్టమ్. అంటే మీరు పద్ధతి అన్నమాట. పనులను, ప్రాజెక్టులను మరియు డెడ్ లైన్లను ట్రాక్ చేసేందుకు ఒక విశ్వసనీయమైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే క్లమ్జీ అయిపోతుంది. అలా మంచి పద్ధతి పెట్టుకున్నాను అనుకోండి, ఇది పనులను గుర్తించేటట్లుగా చేస్తుంది. ఎంతవరకు వెళ్ళాం, ఎంత వెళ్ళాలి, అవన్నీ కూడా తెలుస్తాయి. ఉదాహరణకి ప్రతి పని పూర్తయ్యాక టాస్క్లను చేర్చడానికి ఒక విశ్వసనీయమైన అప్లికేషన్
ఉపయోగించాలనుకోండి యాప్స్ చాలా రకాలుగా దొరుకుతాయి. మన గూగుల్ యాప్స్లోకి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతాయి ఆఫీస్ అసిస్టెంట్స్ అన్నమాట. ప్రతి పనికి ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసి దాన్ని పూర్తి చేసిన తర్వాత టాస్క్ను కంప్లీట్గా మార్క్ చేయండి, అయిపోయింది, నెక్స్ట్ టాస్క్కి వెళ్ళొచ్చు అనేటటువంటి ఇది మనకి దొరుకుతుంది. 10వది మనం నీటి వలె ఉండాలి. అంటే ప్రశాంతంగా మరియు సమయోచితంగా స్పందించాలి. ఎంబ్రేస్ ది మైండ్ లైక్ వాటర్ కాన్సెప్ట్ అంటారు. అంటే నీటి వలె ఉండడం అంటే ఏంటంటే చాలా ప్రశాంతంగా సమయోచితంగా ప్రతిస్పందించాలి, ఎక్కువ యాజిటేట్ అవ్వకూడదు. దానివల్ల సమస్యలపైన పనులపైన మనం సాఫల్యంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడి, కోపాలు వాటన్నిటికీ దూరంగా ఉంటాం. ఎవరైనా మీ పనికి జోక్యం చేసుకునేటప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి సమాధానపరచండి. ఇది మీకు బాగా స్పష్టతను తెచ్చి ఎటువంటి సమస్య అయినా సులభంగా పరిష్కరించగలిగేలాగా చేస్తుంది. ఈ పద్ధతులు మనం చర్చించేంత వరకు మన పనులను సులభతరం చేయడం మాత్రమే కాకుండా సమర్థవంతంగా కూడా నిర్వహించడంలో ఎంతో సహాయపడతాయి. సక్రమంగా ప్రణాళిక చేసుకోవటం, ప్రాధాన్యత ఇచ్చి పనులను పూర్తి చేయటం మరియు ప్రశాంతంగా ఉంటూ మన పనులను నిర్వహించుకోవడం ద్వారా మనం పెద్ద పెద్ద విజయాన్ని సాధించగలం. గమనించండి, ఈ పద్ధతులు రోజువారీ పనులకు శాంతిని మరియు స్పష్టతను అందిస్తాయి. అలా అయితేనే మన జీవితంలో వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించవచ్చు. ఈ పద్ధతులను మనం రోజువారీ జీవన శైలిలో చేర్చడం ద్వారా ఒక మంచి సంతృప్తి పొందిన వ్యక్తిగా ఎదుగుతాం మరియు విజయం పొందిన జీవితాన్ని నిర్మించుకుంటాం. ఆలోచిస్తారు కదా. మీ సమయానికి కృతజ్ఞతలు. మా ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్ ఆఫీషియల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ లక్.